యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పోలీసులకు దొరికాడు. ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇతన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకే ఏం జరిగిందనుకుంటున్నారా? మరేం లేదు, ప్రాంక్. ఈ మధ్య రచ్చ చేయడం, చివర్లది తూచ్ ఉత్తుత్తే అనేయడం ఫ్యాషన్ అయిపోయింది. సినిమా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కోలా తమ చిత్రాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. యాంకర్ సుమ తనయుడు రోషన్ కూడా ఇదే అనుసరించాడు. బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మానసా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ కోసం తాజాగా కొత్త రీతిలో ప్రమోషన్ చేశారు. పోలీసులకు దొరికిపోయినట్లు ఓ స్కిట్ వేశారు. అందులో భాగంగా తన ఫ్రెండ్స్తో కలిసి జాలీగా కారులో వెళ్తున్న రోషన్ను ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అసలే ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు ఏరులై పారుతోంది. వాటిని నియంత్రించడం కోసం కార్లు, ఇతర వాహనాలను పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. అలా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్ కారును అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే రోషన్ స్నేహితులు తలతిక్క సమాధానాలు చెప్పారు. చివరకు కారు డిక్కీ ఓపెన్ చేయించగా అందులో సూట్ కేసులు కనిపించాయి. అవి తెరవడానికి తటపటాయించడమే కాకుండా పోలీసులతోనే డీల్ కుదుర్చుకోవాలి అని చూశారు. కానీ పోలీసులు వినకుండా సూట్ కేసులు ఓపెన్ చేయాల్సిందే అని పట్టుపట్టారు. చేసేదేం లేక సూట్ కేసులు ఓపెన్ చేయగా వాటిలో స్వీట్లు ఉండటం చూసి పోలీసులు షాక్ అవుతారు. అక్కడ జిలేబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. అంటే మీకు ఈ పాటికి అర్థమే ఉంటుంది, ఇది బబుల్ గమ్ సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని. ఇది చూసిన జనాలు మరి ఇలాంటి స్టంట్లు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. అప్పుడేమో అల్లరి నరేష్ ఉగ్రం రిలీజ్ సమయంలో యాంకర్ సుమను అరెస్టు చేసినట్లు నమ్మించి సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకుని వచ్చారు. ఇప్పుడేమో సుమ కుమారుడు పోలీసులకు దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు.